ఆ రోజు కొట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మండల స్థాయి ఎలక్షన్ నుంచి జిల్లా నామినేషన్ పత్రాల వరకు కూడా అనేక అవకతవకలు జరిగినాయి. ఆ విషయాలు ప్రతి విషయాలు కూడా మేము గమనించడం జరిగింది. కేవలం ఒక హుజూర్నగర్ నియోజకవర్గంలో ఒక్క రోజే డిసెంబర్ 18వ తారీఖు ఒక్క రోజే 7 మండలాల్లో నామినేషన్ వేశారంటే వారు ఎంత అవకతవకలు పాల్పడారో మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం కళ్ళు మూసుకుంటే ఎంత అమాయకుడైనా కానీ పాలన చేస్తారు. కానీ ఇక్కడ పాలన చేసేది మొత్తం కూడా ఒక దుర్మార్గుడు వల్ల ఈ రోజు కబడ్డీ అసోసియేషన్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. దాంతో పాటు మనం మ్యాట్ మీద ఉన్న కబడ్డీ, మట్టి మీద కబడ్డీ, మ్యాట్ మీద కబడ్డీ ఈరోజు గ్రామాలలో కనుమరుగైపోయాయి. ఎందుకంటే కేవలం కబడ్డీ అసోసియేషన్ వల్లనే సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఏర్పడతానికి బేదోలు కానీ, బూరుగడ్డ కానీ, పోలేనిగూడెం కానీ, మల్లాడిగూడెం కానీ, తొంగతుర్తి కానీ అనేక గ్రామాలు 50 గ్రామాలు ఉన్నాయి. ఈ రోజు 50 గ్రామాల్లో ఒక్క టీం లేదు, కేవలం ఒక్క టీం కూడా లేదు. అంటే అర్థం చేసుకోవాలి, మళ్ళీ కబడ్డీకి భవిష్యత్తు రావాలని మేము కోడపట్నంలో 45 నుంచి 60 సంవత్సరాలు కబడ్డీ పెడితే అసలు ఊహించిన మద్దతుతోని మళ్ళీ కబడ్డీ తీసుకొచ్చి అందరూ తొంగుతుర్తి కానీ, వెంపటి కానీ, హుజూర్నగర్ నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చి కబడ్డీ ఆడడం జరిగింది. దాని తర్వాత 3 టోర్నమెంట్లు మన గడ్డిపల్లి కానీ, గణపాలెం కానీ, మన కనకంగూడెం కానీ ఎక్కడ ఒక్క మ్యాచ్ కూడా సిండికేట్ జరగలేదు. ఒక్క మ్యాచ్ కూడా కాన్ఫరెన్స్ కాలే. ఎందుకు కాలేదంటే ఇక్కడ మేము ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు సీనియర్ చూసి ఒక్క రూపాయి పెట్టకుండా టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఏది కోడపట్నం 40 నుంచి 60 సంవత్సరాలకి ఇంత జరిగినా కానీ ఈ మధ్య కాలంలో మొన్న ఈ ఈసీ బాడీ మీటింగ్, అత్యవసర మీటింగ్ పోయి ఒక ఇద్దరు సంశయాలు పోయి మీ అధ్యక్షులు అని, మీ సెక్రటరీ అని చెప్పి వారే ప్రకటించడం జరిగింది. అది చెల్లడని మేము ఆ రోజు కబడ్డీ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి కె జగదీశ్వర గారికి, ప్రజెంట్ ఉన్న మద్ది మహేందర్ గారు వారికి ఫోన్ చేసి మేము అడగడం జరిగింది. వాళ్ళు ఎలాంటి మేము వాళ్ళకి వినతి పత్రం కానీ ఎలాంటి అలాట్మెంట్ అడగానే ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఇక్కడికి అన్యాయం జరుగుతున్న అందరూ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి మనం గలవిపుతున్నాం. ఇక్కడ కాదు మనం గలవిప్పాల్సింది ఒలింపిక్ బౌల్లో కబడ్డీ అసోసియేషన్ ఏదైతే గడిందో ఇంకా అన్యాయం జరిగితే ఇక్కడ కాదు అక్కడ ఇంత మించి ఇక్కడ ఉన్న ప్రతి ఊరు నుంచి క్రీడాకారులు కదలాలి. అందరం వెళ్ళి ఒక ర్యాలీగా ఆ కబడ్డీ అసోసియేషన్ గదికాడ కూర్చుందాం. ఎందుకు మా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉన్న నిజమైన క్రీడాకారులకు న్యాయం జరగట్లేదు. ఒక వ్యక్తి వల్ల ఈ రోజు వ్యవస్థ అన్యాయం అవుతుంది. కేవలం మీరు వారికి మద్దతు వెనక సందు మద్దతు తీయడం వల్ల ఈ రోజు కబడ్డీ అన్యాయం అవుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. మనకు అన్యాయం జరిగితే మన కబడ్డీ క్రీడాకారులు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని మనం సెలక్షన్ తెచ్చుకోవాలి. ఈ రోజు నేను జూనియర్ నేషనల్ బ్రాంచ్ మెడల్ ఆ రోజు అన్యాయం జరిగింది అంటే ఇప్పుడు అన్యాయం జరిగితే ఊకోవడానికి అయితే సిద్ధంగా లేవు. ఖచ్చితంగా అందరం పోదాం. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పోదాం, మన వాన అనిపిద్దాం. అవసరత ఒలింపిక్ భవన్ కాడ ఈ మార్చి మన ఆగస్టు 3 నుంచి ఈ మన కబడ్డీ నడుస్తుంది. ఒలింపిక్ ఏది వరల్డ్ కప్ అక్కడ కూర్చోనైనా కానీ మనకి న్యాయం జరిగే వరకు రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా చేద్దామని తెలియజేస్తూ మన క్రీడాకారులకు అన్యాయం జరగద్దు. మన క్రీడాకారులు ఉంటేనే మళ్ళీ గ్రామాల్లో కబడ్డీ బతుకుతాయని తెలియజేస్తున్నాం. మీ మిత్రుడు మోర్తంగా రెడ్డి, చిత్రపాలెం మండలం. జై హింద్, జై తెలంగాణ, జై కబడ్డీ.